వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. 4.5 ఏళ్ల పాపపై అత్యాచారం ఆపై హత్య కేసులో రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. 2018లో నార్సింగ్లో ఈ ఘాతుకం జరిగింది. చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాడు దినేష్ కుమార్. విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడికి ఉరిశిక్ష వేసింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టుకు వెళ్లాడు. విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4.5 ఏళ్ల పాపపై అత్యాచారం ఆపై హత్య కేసులో రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. 2018లో నార్సింగ్లో ఈ ఘాతుకం జరిగింది. చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాడు దినేష్ కుమార్. ఇక విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడికి 2021లో ఉరిశిక్షను ఖరారు చేసింది. ఇక కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టుకు వెళ్లాడు. విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.